ఆ కటమలమలమాడుచు వీకన తండడ వినున్న విప్రమిథునముంతాకి తటాలున విప్రునిన్ కూకటి చేపట్టి మృంగన్ కొనిపోవుతరిన్. అంతన్ ఆ బ్రాహ్మణుని భార్య మోదికొనుచున్ బెగ్గడిల్లి డగ్గుత్తికితోన్ పతికిన్ అడ్డంబు వచ్చి ఏడ్చుచు రాచరక్కసునకిట్లనియే. మానుషదేహము కలుగుట భూనాయక దుర్లభంబు పుట్టిన మీదన్ దానము పరోపకారము భూనుత కీర్తియును వలది పురుషునకెందున్. రవివంశాగ్రణివై సమస్త ధరణి రాజ్యానుసంధాయివై భువనస్తుత్యుడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై వివరం బేమియులేక నా పినిమిటిన్ విప్రున్ తపస్సీలు సత్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుత గుణున్ భక్షింపగాన్ పాడియే. తండ్రి మీకు దినేశ వంశజులకున్ దైవంబగున్ బ్రాహ్మణుండండ్రా మాటలు లేవే భూమిసుర గోహత్యాభిలాషంబుకై కొండ్రే మీ అటువంటి సాధువులు రక్షోభావమిట్లేల మీ తండ్రిన్ తాతలన్ పూర్వులన్ తలపవే ధర్మంబునన్ పోగదే. అన్నా చెల్లెల నయ్యదన్ విడువుని కన్నంబు పెట్టింతు నా హృన్నాథున్ ద్విజు గంగి కుర్రన్ అకట హింసింపనేలయ్య నీవెన్నండు ఇంతులతోడన్ పుట్టవే నిజం బిట్టైన మున్ముట్టన్ ఆపన్నన్ నన్ను శిరంబు త్రుంచి మరి మత్ప్రాణేసు భక్షింపవే అని కరుణ పుట్టన్ ఆడుచు వనితామణి పలవరింప వసుధాదేవుంతినియన్ అతడు పొలి పశువుంతిను క్రియ శాపంబు కథన ధీరహితుండై. అంతన్ ఆ బ్రాహ్మణి కోపించి కామార్తనైన నాదు పెనిమిటిని భక్షించితివి కావున నీవు నరతలన్ పొందన్ చేరిన వేళ మరణంబును పొందుమని కల్మాషపాదుని శపించి పతి శల్యంబులతోన్ అగ్నిప్రవేశంబు చేసి సుగతికిన్ చనియన్. అంతన్ 12 ఏండ్లు చనినన్ ఆ రాజు మునిశాప నిర్ముక్తుండై. రతుల కొరకు భార్య రావింపనదియును బెదరి విప్రసతి శపించుటెరిగి మగనిన్ అడ్డపెట్టి మైథున కర్మంబు మాంచె సతుల గోష్ఠి మానెన్ అతడు. అది కారణముగన్ పుత్రాభ్యుదయము లేదా సుదాస భూపాలునకున్ తదనుమతిన్ అవ్వశిష్ఠుడు మదయంతికిన్ కడుపు చేసే మదన క్రీడన్. ఇట్లు సుదాసుని భార్యయగు మదయంతి వశిష్ఠు వలన గర్భిణి అయి 7 ఏండ్లు గర్భంబు ధరించి నీలాడ సంకటపడుచున్న వశిష్ఠుండు వాడియగున్ అస్మమునన్ ఆ గర్భంబున్ చీరినన్ అస్మకుండను కుమారుండు పుట్టెన్. అతనికి మూలకుండు పుట్టెన్. అతండు వీరుండగు పరశురాముడు ఘోర కుఠారమున నృపులన్ కూలుచు వేళన్ నారీజనములు దాచిన నారీ కవచుండనంగన్ నరనుతికెక్కెన్. ఆ నారీ కవచుండు నిర్మూలంబైన రవి వంశంబునకు మూలంబగుటం చేసి మూలకుండనన్ పరంగెన్. ఆ మూలకునకు విశ్వసహుండు పుట్టే. విశ్వసహునకు ఖట్వాంగుండు పుట్టి చక్రవర్తి అయ్యన్. అతండు అమరులు వేడినన్ అసురనాథులన్ చంపి త్రిదశులతోంతన బ్రతుకు కాలమెంతని అడిగినన్ ఇదే నిండుచున్నది తడువు లేదేమైనా అడుగుమనినా వరములు కోరక వర విమానం వెక్కి తన పురికే తెంచి తత్వబుద్ధిన్ పరమేశ్వరుని యంద భావంబున్ కీలించి కులదైవ తద్విజ కులము కంటెన్. అంగనా ప్రాజ్య రాజ్య పుత్రాదులెల్లన్ కావు ప్రియములు ధర్మంబు గడచినాదు మతి ప్రవర్తింపదన్నడు మది నెరుంగన్ అన్యమా ఈశ్వరునిన్ తక్కన్ అనుచు మరియు ఇలా మీదన్ బ్రతుకేల వేల్పుల వరంబేల ధనంబేల చంచల గంధర్వపురి విడంబనముల ఐశ్వర్యంబులేల జగంబులన్ పుట్టించు తలంపునన్ ప్రకృతితోన్ పొత్తైతుదిన్ పాతి నిర్మలమై వాంగ్మనసామితంబగు పరబ్రహ్మంబు నేంచెందెదన్ అని నిశ్చయించి కలసన్ సంగములెల్లన్ పాసి నియతిన్ ఖట్వాంగుడు అశ్రాంతమై కలదయ్యున్ మరి మీద లేదనిడిదై కళ్యాణమై ఆత్మలోం తలపన్ పల్కగరానిదై పరమమై తత్వజ్ఞులూహించి రుజ్జల జాతంబుల వాసుదేవుడని సంస్థాపించున్ ఆ బ్రహ్మమున్. అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు దీర్ఘబాహువునకు రఘువునకున్
ఋతుశ్రవుండున్ ఋతుశ్రవునకున్ అజుండున్ అజునకు దశరథుండును పుట్టిరి. ఆ దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి 4 విధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నునామంబుల నిజాంశ సంభూతుండై జన్మించన్. తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునుల చేత వర్ణితంబైనది. అయినను చెప్పెద, సావధానమనస్కుండవై ఆకర్ణింపుము. అమరేంద్రాశకున్ పూర్ణచంద్రుడుదితుండైనట్లు నారాయణాంశమునన్ పుట్టె మదాంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడు ఆగరితకున్ కౌసల్యకున్ సన్నుత సమనైర్మల్య కతుల్యకు అంచిత జను సంసార సాఫల్యకున్ సవరక్షార్థము తండ్రి పంపంచని విశ్వామిత్రుడున్ తోడరా నవలీలంతును మాడె రాముడు అదయుండై బాలుడై కుంతలచ్చవి సంపజ్జిత హాటకన్ కపట భాషా విస్ఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకన్ కరవిరాజత్ఖేటకన్ తాటకన్ గారామునన్ కౌశిక మఖము ఆరాముడు కాచి దైత్యును అధికు సుబాహున్ ఘోరాజిన్ త్రుంచి తోలెను మారీచున్ నీచున్ కపట మంజుల రోచున్ ఒక 300 కదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరీంద్రంబు సులీలమైన్ చెరకున్ కోలన్ త్రుంచు చందంబునన్ సకలోర్వీసులున్ చూడగా విరిచె దోశక్తిన్ విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడెన్ పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విజిత శతఖద్యోతన్ రాముడు నిజ బాహుబల స్థేమంబున భంగపరిచె దీర్ఘకుఠారోద్దామున్ విదళీకృత నృపభామున్ రణరంగ భీము భార్గవరామున్ దశరథుడు మున్ను కైకకు వసుడై తానిచ్చినట్టి వరము కథన వాగ్దశ చడక అడవికి అనిచెను దశముఖ ముఖ కమలతుహిన ధామున్ రామున్ జనకుండు పనిచిన మేలని జనక జయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముండు విడిచెను జనపాలారాధ్య ద్విషద సాధ్యన్ అయోధ్యన్ భరతున్ నిజ పద సేవా నిరతున్ రాజ్యమునన్ ఉనిచి నృపమణి ఎక్కెన్ సురుచిర రుచి పరిభావిత గురు గోత్రాచలమున్ చిత్రకూటాచలమున్ పుణ్యుండు రామచంద్రుండు అటపోయి ముదంబునన్ కాంచదండకారణ్యమున్ తాపసోత్తము శరణ్యమున్ ఉద్ధత బర్హి బర్హలావణ్యము గౌతమి విమల వాహ్కణ పర్యటన ప్రభూత సాద్గుణ్యమున్ ఉల్లసత్తరుని కుంజవరేణ్యమున్ అగ్రగణ్యమున్ ఆవనంబున రాముండు అనుజ సమేతుడై సతితోడన్ ఒక పర్ణశాల నుండ రావణు చెల్లెలు రతిన్ కోరి వచ్చిన ముగి లక్ష్మణుండు దాని ముక్కు కోయన్ అది విని ఖర దూషణాదులు 14 వేవురు రామ విభుండు కలన బాణానలంబున భస్మంబు కావింప జనక నందనమేని చక్కదనము విని దశగ్రీవుండు అంగజ వివసుండగుచున్ అర్థిన్ పంచిన పసిడిర్రి అయి నటించు నీచు మారీచు రాముండు నిరివధించెన్ అంతలో సీతన్ కొనిపోయెన్ అసుర విభుండు ఆ అసురేశ్వరుండు వడిన్ అంబర వీథిన్ ఇలా తనూజన్ అన్యాయము చేసి నిష్కరుణుండై కొనిపోవంగన్ అడ్డమైన ఘోరాయత హేతిన్ త్రుంచెన్ అసహాయత రామ నరేంద్ర కార్యదత్తాయువున్ పక్షవేగ పరిహాసిత వాయువున్ అజ్జటాయువున్ అంతన్ ఆ రామచంద్రుండు లక్ష్మణ సహితుండై సీత వెదకన్ అరుదెంచి నిజకార్య నిహతుండైన జటాయువునకున్ పరలోక క్రియలు కావించి ఋష్యమూకంబునకుంచని నిగ్రహము నీకు వలదికన్ అగ్రజు వాలిన్ వధింతునని నియమముతోన్ అగ్రేసరుగాన్ ఏలెను సుగ్రీవున్ చరణఘాత చూర్ణగ్రావున్ లీలన్ రామ విభుండు ఒక కోలన్ కూలంగన్ ఏసె గురునయసాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్ ఇల మీద సీత వెతకంగన్ అలగుండు రాఘవుండు పనిచి హనుమంతున్ అతిచ్ఛలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతున్ ప్రాభవవంతున్ అలవాటు కలిమి మారుతి లలిత అమిత లాఘవమున లంఘించెను శైవలని గణ సంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిన్ కంధిన్
ఇట్లు సముద్రంబు దాటి సీతన్ కని హనుమంతుండు తిరిగి చనుదించుచున్ అక్షకుమారాదుల వధించి సముదగ్రతన్ అనిలసుతుండు అమరాహిత దత్తవాలహస్తాగ్నుల భస్మము చేసి నిరాతంకన్ సమదాసుర సుభట విగత శంకన్ లంకన్. ఇట్లు లంకాదహనంబు చేసి వచ్చి వాయుజుండు సీతా కథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూథంబులున్ తానును చని ఆ రాజేంద్రుండు కాంచభూరి విధరత్నాగారమున్ మీన కుంభీరగ్రాహ కఠోరమున్ విపుల గంభీరంబున్ అభ్రభ్రమద్ఘోరాన్యోన్య విభిన్న భంగభవ నిర్ఘోషచ్చడాంభక్కణ ప్రారుద్ధాంబరపారమున్ లవణ పారావారమున్ చేరువన్. కని తనకున్ త్రోవయిమ్మని వేడినన్ అదియు మార్గంబు చూపక మిన్నందినన్ ఆ రాచపట్టి రెట్టించిన కోపంబున మెల్లని నగమున నయనములల్లార్చి శరంబు విల్లున్ అందిన మాత్రన్ గొల్లలు నాచులున్ చిప్పలున్ పెల్లలునై జలధి పెద్ద బీడయ్యుండెన్. ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులుతోన్ కూడి మూర్తిమంతుండై చెనుదించి రామచంద్రుని చరణంబులో శరణంబుంచొచ్చి ఇట్లని స్తుతించే. ఓ కాకుత్స్థకులేశ ఓ గుణనిధి ఓ దీన మందారనేని కోపంబునకెంత వాడ జడధిన్ నీవేమి భూరాజవే లోకాధీసుడవు ఆదినాయకుడవు ఈ లోకంబులెల్లప్పుడున్ నీ కుక్షిన్ ప్రభవించునుండున్ అడగున్ నిక్కంబు సర్వాత్మక. ధాతల రజమున దేవ వ్రాతము సత్వమున భూతరాసింతమమునన్ జాతులుగాన్ వనరించు గుణాతీతుడవీవు గుణగణాలంకార. కట్టుము సేతువు లంకం చుట్టుము నీ బాణవన్హి సురవైరి తలల్ కొట్టుము నేలన్ పడన్ చేపట్టుము నీ అబలన్ అధిక భాగ్య ప్రబలన్. హరికి మామన్ అగుదున్ అటమీద శ్రీదేవి తండ్రిన్ ఊరక ఏల తాగడింపన్ కట్టన్ కట్టి దాటు కమలాప్త కులనాథ నీ యశోల తలకు నెలవు కాగా అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిన్ పూర్వప్రకారంబునన్ ఉండు పొమ్మని వీడుకొల్పెన్. అంతా ఘనశైలంబులున్ తరువులు ఘనజవమునన్ పెరికి తెచ్చి కపికుల నాథుల్ ఘనవన రాసిన్ కట్టిరి ఘనవాహ ప్రముఖ దివిజగణమును తింపన్. ఇట్లు సముద్రంబు దాటి రామచంద్రుండు రావణు తమ్ముండైన విభీషణుండు శరణంబు వేడినన్ అభయంబిచ్చి కూడుకొని లంకకుంచని విడిసి వేడి పెట్టించి లగ్గలు పట్టించిన ప్రాకారములు త్రవ్వి పరిఖలు పూడిచి కోట కొమ్మలు నేలన్ కూలన్ త్రోచి వప్రంబుల గలించి వాకిళ్ళు పెకలించి తలుపులు విరచి యంత్రములు చెరిచి ఘన విటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలన్ కూలన్ తన్ని మకర తోరణములు మహిన్ కూల్చి కేతనంబులు చించి సోపానములు కదల్చి గృహములెల్ల వ్రచ్చి గృహరాజముల క్రొచ్చి భర్మ కుంభచయము పారవైచి కరులు కొలను చొచ్చి కలంచిన కైవడిన్ కపులు లంకంచొచ్చి కలచిరపుడు. అంతన్ అయ్య సురేంద్రుడు పంచిన కుంభని కుంభ ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక నరాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ప్రముఖులగు ధనుజవీరులు శరశరాసన తోమర గదా ఖడ్గశూల భిందిపాల పరశుపట్టి సప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగస్యందన సందోహంబుతో బవరంబు చేయు సుగ్రీవ పవన తనయ పనస గజగవయ గంధమాదన నీల కుముద జాంబవదాదులు ఆ రక్కసులన్ ఎక్కటి కయ్యంబులన్ దుంతరుల గిరులన్ కరాఘాతంబులన్ ఉక్కడంచిరి. అంత ఆయడ లక్ష్మణుండు ఉజ్వల సాయకములన్ త్రుంచ శైల సమకాయుసుర అజేయున్ అనర్గళమాయోపాయున్ నయగుణ విధేయున్ అయ్యతికాయున్. రామచంద్ర విభుండురణమున ఖండించె మేటి కడిమి నీలమేఘవర్ణు బాహుశక్తి పూర్ణున్ పటు సింహనాద సంకుచిత దిగిభకర్ణున్ కుంభకర్ణు. అలవున లక్ష్మణుండు ఆజిస్థలి కూల్చన్ మేఘనాదున్ చటులాహ్లాదున్ బలభేది జయ వినోదున్ బలజనిత సుపర్వ సుభట భావ విషాదున్. అంతా
తన వారందరు మ్రగ్గినన్ అనిమిషపతి వైరి పుష్పకారూఢుండై అనికి నడచి రామునితో ఘన రౌద్రముతోడన్ అంపకయ్యము చేసెన్. అయ్యవసరంబున సురపతి పంపున మాతలి గురుతరమగు దివ్యరథమున్ కొని వచ్చినన్. ఆధరణి వల్లభుడెక్కెను ఖరకరుడు దయాద్రిన్ ఎక్కు కైవడితోపన్. ఇట్లు దివ్యరథారూఢుండై రామచంద్రుండు రావణునకు ఇట్లనియే. చపలత్వంబునడాగి హేమ మృగమున్ సంప్రీతిన్ పుత్తించుటో కపట బ్రాహ్మణ మూర్తివై అబలన్ ఆకాంతార మధ్యంబునందు అపలాపించుటయో మదీయసిత దివ్యామోఘ బాణాగ్ని సంతపనంబు ఏగతిన్ ఓర్చువాడవు దురంతంబు ఎంతయున్ రావణ. నీ చేసిన పాపములకు నీచాత్మక ఎముడు వలదు నేడిటన నారాచములన్ త్రుంచి వైచద ఖేచర భూచరులున్ కూడి క్రీడన్ చూడన్ అని పలికి బలు వింటన్ గుణటంకృతంబు నిగుణన్ బ్రహ్మాండ భీమంబుగాన్ ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముడేసె ఖర భాషాశ్రావణున్ దేవతాబల విద్రావణు వైరిదార జన గర్భశ్రావణున్ రావణున్. దశరథ సూనుండేసిన విశిఖము హృదయంబు దూర వివసుండగుచున్ దశకంధరుండు కూలెను దశవదనంబులను రక్తధారలు తొరగన్. అంతన్ ఆ రావణుండు తెగుట విని కొప్పులు బిగివీడి కుసుమమాలికలతోన్ అంశభాగంబులన్ ఆవరింప శేషముత్యంబులు చెదరన్ కర్ణికలూడన్ కంఠహారంబులు క్రందుకొనంగా వదన పంకజములు వాడివాతెరలండన్ కన్నీళ్ల వరదలంగములు తడుప సన్నపు నడుములు జెవ్వాడన్ పాలిండ్ల బరువులు నడుములన్ ప్రబ్బికొనంగా నెత్తి మోంది కొనుచు నెరిన్ పయ్యదలు జారన్ అట్టునిట్టు తప్పుటడగులిడుచున్ అసుర సతులు వచ్చిరట భూత బేతాళ సదనమునకు ఘోర కదనమునకు. ఇట్లు వచ్చి తమ తమ నాథులన్ కని శోకించిరి. అందు మందోదరి రావణున్ చూచి ఇట్లనియే. హా ధనుజేంద్ర హా సురగణాంతక హా హృదయేశ నిర్జరేంద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక సోన్మాదమునన్ రఘుప్రవరు మానినిన్ ఏటికిన్ తెచ్చితి అప్పుడేన్ కాదని చెప్పినన్ వినక కాలవశంబును పొందితి అక్కటా. ఎండన్కాయవరచున్ ఇనుడు వెన్నెలంకాయవరచు విధుండు గాలి వీవవరచు లంక మీందన్ ఇట్టి లంకాపురికి మాకున్ అధిప విధవ భావము అడరనేండు. దురితమున్ తలపరు కానరు జరుగుదురెటకైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును పరధన రక్తులకున్ ఇహమున్ పరమున్ కలదే అని విలపింపన్. అంత విభీషణుండు రామచంద్రుని పంపు పడసి రావణునకు దహనాది క్రియలు కావించెన్. అంత రాఘవేంద్రుండున్ అశోకవనంబునకు ఏగి సింసుపా తరు సమీపంబునందు దైతేయ ప్రమదాపరీతన్ అతిభీతన్ గ్రంథి బంధాలకవ్రాతన్ నిశ్వసనానిలాశ్రుకణ జీవం జీవదారామ భూజాతన్ శుష్క కపోల కీలిత కరాబ్జాతన్ ప్రభూతన్ కృషీభూతన్ ప్రాణసమేత సీతన్ కనియన్ భూమిసుండు ఆ ముందటన్. కని రామచంద్రుండును తాపంబున్ ఒంది భార్య వలన దోషంబు లేకుండుట వన్హి వలనన్ ప్రకటంబు చేసి దేవతల పంపున దేవిన్ చేకొని శోషితదానవుండు నృపసోముండు రాముండు రాక్షసేంద్రతాశేష విభూతిన్ కల్ప సమజీవి వికమ్మని నిల్పెన్. అర్ధి సంతోషణున్ పాప శోషణున్ అదూషణు శస్వద రోషణున్ మితాభాషణున్ ఆర్యపోషణున్ కృపాగుణ భూషణున్ అవ్విభీషణున్. ఇట్లు విభీషణ సంస్థాపనుండై రామచంద్రుండు సీతాలక్ష్మణ సమేతుండై సుగ్రీవ హనుమదాదులన్ కూడికొని పుష్పకారూఢుండై వేల్పులు కురియు పువ్వుల సోనలన్ తడియుచున్ తొల్లివచ్చిన తెరువుజాడలు సీతకున్ ఎరింగించుచు మరలి నందిగ్రామంబునకు వచ్చెన్. అయ్యవసరంబున రామచంద్ర విభుని రాక వీనుల విని భరతుండుత్సహించి పాదుకలను మోచి కొనుచు వచ్చి ముదముతోన్పురజనులెల్లన్ కొలువన్ అన్నకెదురు వచ్చి పాదుకల ముందట నిడుకొని
ఎడన్యడ సాష్టాంగదండ ప్రణామంబులు చేయుచు మెల్లమెల్లన డాసి రామచంద్రుని పాదంబులు తన నొసలన్ కదియించి తచ్చరణ రేణువులు తుడిచి శిరంబునన్ చల్లికొని తనివిలేక మరియున్ అప్పద కమలంబులక్కున మోపికొనుచు సంతసంపున్ కన్నీటన్ కడిగి సీమంబులరయుచుండెన్. అంతా సీతాలక్ష్మణ సహితుండై విభుండును తనకెదురు వచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి తక్కిన వారల చేత మన్ననలు పొంది వారల మన్నించెన్. అయ్యవసరంబున నృపవర పెక్కునాళ్లగొలెనిన్ కనకుండిన అట్టి నేడు మా తపములు పండెన్. ఇందరము ధన్యులమైతి మటంచున్ పుట్టముల్ చపలతన్ త్రిప్పి పువ్వుల వసంతములాడుచున్ పాడుచున్ గతత్రపులై ఆడుచున్ ప్రజలు తద్దయున్ పండుగ చేసిరెల్లెడన్. కవకూడి ఇరుదెసన్ కపిరాజు రాక్షసరాజున్ ఒక్కెడన్ చామరములు వీవా హనుమంతుండతి ధవళాతపత్రమున్ పట్టన్ పాదుకల్ భరతుండు భక్తిన్ తేరా శత్రుఘ్నుండు అమ్ములున్ చాపంబున్ కొనిరాంగా సౌమిత్రి భృత్యుండై చనువు చూప జలపాత్ర చేన్పట్టి జనకజ కూడిరాన్ కాంచన ఖడ్గము అంగదుండు మోవన్ పసిడి కేడము అర్థి భల్లూకపతి మోచి కొలువన్ పుష్పకంబు వెలయన్ ఎక్కి గ్రహములెల్లన్ కొలువన్ కడున్ ఒప్పు సంపూర్ణ చంద్రుపగిది రామచంద్రుండొప్పే. ఇట్లు పుష్పకారుఢుండై కపిబలంబులు చేది కొలువ శ్రీరామచంద్రుండు అయోధ్యకుంచెనియన్. అంతకు మున్ను అప్పురంబునందు వీధులు చక్కన్ కావించి తోయంబులు చల్లి రంభాస్తంభచయము నిలిపి పట్టు చీరెలు చుట్టి బహుతోరణంబులు కలువడంబులు మేలు కట్లు కట్టి వేదికలలికించి వివిధ రత్నంబుల మృగ్గులు పలుచందములు గన్పెట్టి కలయగోడల రామకథలెల్ల వ్రాయించి ప్రాసాదముల దేవ భవనములను గోపురంబుల బంగారు కుండలెత్తి ఎల్ల వాకిండ్లన్ కానుకలేర్పరించి జనులు కైచేసి తూర్యఘోషములతోడన్ ఎదురు నడతెంచిది ఆ రాఘవేంద్రు కడకు. సమదగ జదానధారలదు మధుమలై ఉన్న పెద్ద త్రోవలతోడన్ రమణీయమయ్యన్ అప్పురి రమణుండు వచ్చినన్ కరంగు రమణీయ పోలెన్. రామభూవరేంద్రురాకన్ తూర్యములతో రథగజ అశ్వసుభటరాజితోడన్ అమరెన్ పురము చంద్రుండు అరుదేర ఘూర్నిల్లు జంతు భంగమిళిత జలధిభంగి. ఇట్లొప్పుచున్న అప్పురంబు ప్రవేశించి రాజమార్గంబుల రామచంద్రుండు అరుగుచున్న సమయంబున ఇతండే రామనరేంద్రుండు ఈ అబలకు ఆ ఇంద్రారి ఖండించెన్. అల్లతండే లక్ష్మణుండు ఆతడే కపివరుండు ఆ పొంతవాండే మరుత్సుతుండు ఆ చెంగటన్ ఆ విభీషణుండు అటంచున్ చేతులన్ చూపుచున్ సతులెల్లన్ పరికించి చూచిరిపురి సౌధాగ్ర భాగంబులన్. ఇట్లు సమస్త జనులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం చని పటికంపు గోడలు పవడంపు వాకిండ్లు నీలంపు టరుగులు నెరయన్ కలిగి కమనీయ వైడూర్యక స్తంభచయముల మకర తోరణముల మహితమగుచున్ పడగల మాణిక్యబద్ధ చేలంబులన్ చిగురు తోరణములన్ చెలువు మీరి పుష్పదామకముల భూరి వాసనలను బహుతర ధూపదీపముల మెరసి మారు వేల్పుల భంగిని మలయుచున్న సతులు పురుషులున్ ఎప్పుడు సందడింప గురుతులిడరాని ధనముల కుప్పలున్న రాజసదనంబునకు వచ్చే రామ విభుండు. ఇట్లు వచ్చి తల్లులకెల్లమ్రొక్కి తమ తల్లికి వందనమాచరించి అల్లల్ల బుధాలికిన్ వినతుండే చెలికాండ్రను తమ్ములన్ ప్రసంపుల్ల తన్ కౌగిలించుకొని భూవరుండు ఓలిన్ కృపారసంబురంజిల్లంగన్ చాలా మన్ననలు చేసెన్ అమాత్యులన్ పూర్వభృత్యులన్. తత్సమయంబునన్ తల్లులు కొడుకులున్ పెద్ద కోడలును గొబ్బున మ్రొక్కినన్ ఎత్తి చేతులన్ పుడుకుచు మోములున్ తలలు బోరణ ముద్దులు కొంచు నవ్వుచున్ తొడలకు వారి రాంతిగిచి తోగంగం చేసిరి నేత్రధారలన్ వెడలిన ప్రాణముల్ తగన్ ప్రవిష్టములయ్యన్ అటంచున్ ఉబ్బుచున్. అంత వశిష్ఠుండు శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి కులవృద్ధులం తానును సమంత్రకంబుగా దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున సముద్ర నదీ జలంబులన్ అభిషేకంబు చేయించే.
రఘువరుండును సీతాసమేతుండై జలంబులాడి మంచి పుట్టంబులు కట్టికొని కమ్మని పువ్వులు తురిమి సుగంధంబులలందికొని తొడవులు తొడిగికొని తనకు భరతుండు సమర్పించిన రాజసింహాసనంబునన్ కూర్చుండి అతని మన్నించి కౌసల్యకున్ ప్రియంబు చేయుచు జగత్పూజ్యంబుగా రాజ్యంబు చేయుచుండెన్. అప్పుడు కలంగుటెల్లను మానెన్ కంధులేడింటికిన్ చలనంబు మానె భూచక్రమునకు జాగరూకత మానె జలజలోచనునకు దీనభావము మానె దిక్పతులకు మాసి ఉండుట మానె మార్తాండ విధులకున్ కావిరి మానె దిక్తటములకునున్ ఉడిగిపోవుట మానెన్ ఉర్వీరుహంబులకు అణంగుట మానెన్ త్రేతాగ్నులకును కడింది వ్రేగుమానెన్ కరి గిరికిటినాగ కమఠములకున్ ప్రజల కలంకమానె రామచంద్ర విభుండు రాజేంద్ర రత్నంబు ధరణి భరణ రేఖన్ తాల్చునప్పుడు మరియును పొలతుల వాలుంచూపుల అంద చాంచల్యము అబలల నడుముల అందలేమి కాంతాలకములంద కౌటిల్య సంచారము అతివల నడపుల అంద జడిమ ముగుదల పరిరంభముల అందపీడనము అంగనాకుచముల అందుపోరు పడతుల రతులంద బంధ సద్భావంబు సతులన్ పాయుట అంద సంజ్వరంబు ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పులంద చౌర్యంబు వల్లభులు ఆత్మసతులన్ ఆగి క్రొమ్ముళ్ళు పట్టులందు అక్రమంబు రామచంద్రుండు పాలించు రాజ్యమందు తండ్రి క్రియ రామచంద్రుండు తండ్రుల మరపించి ప్రజలంతా రక్షింపన్ తండ్రులన్ అందరు మరచిరి తండ్రి గదా రామచంద్ర ధరణి పుండనుచున్ మరియున్ ఆ రామచంద్రుండు రాజర్షి చరితుండును నిజ ధర్మ నిరతుండునున్ ఏకపత్నీ వ్రతుండును సర్వలోక సమ్మతుండునున్ అగుచు ధర్మ విరోధంబు కాకుండన్ కోరికలు అనుభవించుచున్ త్రేతాయుగంబైనన్ కృతయుగ ధర్మంబు కావించుచు బాలమరణంబు మొదలగున్ అరిష్టంబులు ప్రజలకున్ కలుగకుండా రాజ్యంబు చేయుచుండెన్. అయ్యడ సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయమున్ ప్రియమున్ కల్గి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసి కొనియే అనిన విని పరీక్షిత్ నరేంద్రుండు ఇట్లనియే భ్రాతృజనులందు బంధువులందును ప్రజల అందు రాజభావముంది ఎట్లు మెలంగే రాముండీశ్వరుండగు తన్నున్ కూర్చి క్రతువులు ఎట్లు కోరి చేసే అనిన సుకుండు ఇట్లనియే భగవంతుండగు రామభద్రుండు ప్రీతితో దేవోత్తముని సర్వదేవమయునిన్ తనున్ తాన కూర్చి అధ్వరములు చేసెను హోతకున్ తూర్పున్ ఉత్తరంబు సామగాయకునికి సమన దిగ్భాగంబు బ్రహ్మకున్ క్రమమునన్ పడమర ఎల్లన్ అధ్వర్యునకు శేషము ఆచార్యునకున్ ఇచ్చి సొమ్ములు పంచి భూసురుల కొసంగి తనదు రెండు పుట్టంబులున్ తనకున్ అయిన మెలంత మంగళ సూత్రంబు మినుకున్ తక్క వినతుండై ఉండెన్ ఆరాము వితరణంబు పాండవోత్తమ ఏమని పలుకవచ్చు. అంతన్ ఆ రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు తమ తమ భూములు మరలన్ ఇచ్చి ఇట్లనిరి ధరణి వలదు మాకున్ తపసులకేల నీవు అఖిల లోక గురుండవైన హరివి మా మనంబులందు మలయు చీకటిన్ పాపు భవత్ ఉదార రుచులన్ పార్థివేంద్ర అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులను పూజించి మునులు చనిరి. ఇట్లు పెద్ద కాలంబు రాజ్యంబు చేసి రాఘవేంద్రుండు ఒక్క దినంబున వసుధపైన్ పుట్టెడు వార్తలు ఆకర్ణించు కొరకునై రాముండు గూఢ వృత్తి నడురేయిన్ తిరుగుచో నాగరజనములోన్ ఒక్కడు తన సతి ఒప్పక ఉన్నన్ ఉరిని ఇంటన్ కాపురంబున్న చంచలు రాలిన్ పాయంగలేక చేపట్టన్ ఏమి తా వెర్రియగు రామధరణీశ్వరుండనే బేల పొమ్మను మాట బిట్టు పలుకన్ ఆలకించి మరియున్ ఆ మాట చారుల వలన జగములోనన్ కలుగన్ తెలిసి సీత నిద్రపోవన్ చెప్పక వాల్మీకి పర్ణశాలన్ పెట్టన్ పనిజరాత్రి అంత సీతయు గర్భిణి కావునన్ కుశలవులు అనేడి కొడుకులను కనియే వారికి వాల్మీకి జాతకర్మంబులు వనరించే లక్ష్మణునకున్ అంగదుండును చంద్రకేతుండును భరతునకున్ దక్షుండును పుష్కలుండును శత్రుఘ్నునకు సుబాహుండును శృతసేనుండును సంభవించిరి. అయ్యడా బంధురబలుండగు భరతుడు గంధర్వచయంబున్ త్రుంచి కనకాదుల సద్బంధుండగున్ అన్నకిచ్చెను బంధువులను మాతృజనులున్ ప్రజలున్ మెచ్చన్
మధువనంబులోన మధునందనుండగు లవణుం చంపి భుజబలంబు మెరసి మధుపురంబు చేసే మధుభాషి శత్రుఘ్నుండు అన్న రామచంద్రుండు ఔననంగా. అంతన్ కొంతకాలంబునకు రామచంద్రుని కుమారులైన కుశలవులిద్దరును వాల్మీకి వలన వేదాది విద్యలయందు నేర్పరులై పెక్కు సభలను సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచున్ ఒక్కనాడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుంచని ఒట్టిమ్రాకులు పల్లవింపన్ అవార్యై మధుధారతాన్ ఉట్టన్ పాడిన వారి పాటకున్ ఉర్వరాధిపుడున్ ప్రజల్ బిట్టు సంతసమందిరి అయ్యడన్ ప్రీతిన్ కన్నుల బాష్పముల్ తొట్టన్ ఔదలలూచి వారలతోడి మక్కువ పుట్టగాన్. అంతన్ ఆ రామచంద్రుండు కుమారులకు ఇట్లనియే. చిన్న అన్నలార సైతాంసు ముఖులార నళినదళ విశాల నయనులార మధుర భాషులార మహిమీదన్యవ్వరు తల్లి తండ్రి మీకు ధన్యులారా అనిన వారలు ఏము వాల్మీకి పౌత్రులము రాఘవేశ్వరుని యాగంబు చూడవచ్చితిమి. అనవుడు మెల్లన నగి ఎల్లి ప్రొద్దున మీ తండ్రిన్ ఎరింగెదరు ఉండుండని ఒక్క నివాసంబునకు సత్కరించి పనిచే. మరునాడు సీతన్ తోడ్కొని కుశలవుల ముందటన్ ఇడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిన్ కని అనేక ప్రకారంబుల వినుతించి ఇట్లనియే. సీతశుద్ధురాలు చిత్తవార్కర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్యసాధ్వి విడువన్ పోలదు చేకును రవికులాబ్ధి చంద్ర రామచంద్ర అని వాల్మీకి పలుక రామచంద్రుండు పుత్రార్థి అయి విచారింపన్ కుశలబులను వాల్మీకి ఒప్పగించి రామచంద్ర చరణ ధ్యానంబు చేయుచు నిరాశ అయి సీత భూవిభరంబు చొచ్చెన్ అయ్యడా. ముదితా ఏటికిన్ కృంకితి ఈవు మనలో మోహంబు చింతింపవే వదనాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు వినిపింపవే తుది చేయంతగదంచున్ ఈశ్వరుండునై దుఃఖించే భూపాలుండు ఆపద కాదే ప్రియురాలిన్ పాసిన ఎడన్ భావింపన్ ఎవ్వారికిన్. వగచి రామచంద్రుని బ్రహ్మచర్యంబు ధరించి 13,000 ఏండ్లు ఎడతెగకుండన్ అగ్నిహోత్రంబులు చెల్లించి తాను ఈశ్వరుండు కావునన్ తన మొదలి నిలవన కుంచనియన్ ఈ విధంబున. ఆదిదేవుండైన ఆ రామచంద్రునికి అబ్ధిన్ కట్టుటెంత అసుర కోటించంపుటెంత కపుల సాహాయమది ఎంత సురల కొరకున్ క్రీడ చూపెన్ కాక వసుండుగ మ్రొక్కెదన్ లవణవార్థి విజృంభణతా నివర్తికిన్ దశదిగధీశమౌళి మణిదర్పణ మండిత దివ్యకీర్తికిన్ దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధుపోషికిన్ దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పొరికొన్న జట్టికిన్. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును తాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలుపైన్ చల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యసంబు దిక్కులన్ చల్లెడువాడున్ అయిన రఘుసత్తముండి ఉతమాకభీష్టముల్. రామచంద్రున్ కోడి రాకల పోకలన్ కదిసి తిరుగువారన్ కన్నవారన్ అంటి కొన్నవారున్ ఆ కోసల ప్రజలు అరిగిరి ఆది యోగులరుగు గతికి. మంతనములు సద్గతులకు పంతనములు ఘనములైన పుణ్యములకు ఇదాందీంతన పూర్వ మహాఘని కృంతనములు రామనామ కృతి చింతనముల్. ఆ రామచంద్రునకున్ కుసుండును కుసునకున్ అతిథికి నిషధుండును నిషధునకు నభుండును నభునికిన్ పుండరీకుండును పుండరీకునకు క్షేమధన్వుండును క్షేమధన్వునకు దేవానీకుండును దేవానీకునకున్ అహీనుండును అహీనునకున్ పారియాత్రుండును పారియాత్రునకు బలుండును బలునకు చలుండును చలునకున్ అర్క సంభవుండు అగు వజ్రనాభుండును వజ్రనాభునకు సంఖణుండును సంఖణునకు విధృతియును విధృతికి హిరణ్యనాభుండును జనించిరి. ఆ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్క్యముని వలన అధ్యాత్మయోగంబు నేర్చి హృదయ కలుషంబులన్ పాసి యోగచర్యుండయ్యన్. ఆ హిరణ్యనాభునకు
పుష్యుండును, పుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు అగ్నివర్ణుండును, అగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువనరు రాజశ్రేష్ఠుండును పుట్టిరి. ఆ రాజయోగి సిద్ధుండై కలాపగ్రామంబునన్ ఉన్నవాడు. కలియుగాంతంబన్ నష్టం వయ్యడు సూర్యవంశంబున్ క్రమ్మరన్ పుట్టింపన్ కలవాడు. ఆ మరుగునకున్ ప్రశుశ్రుకుండును, ఆ ప్రశుశ్రుకునకు సంధియున్, అతనికి అమర్షణుండును, ఆ అమర్షణునికి మహస్వంతుండును, ఆ మహస్వంతునకు విశ్వసాహ్యుండును, ఆ విశ్వసాహ్యునకు బృహద్బలుండును జనించిరి. ఆ బృహద్బలుండు భారత యుద్ధంబున మీ తండ్రియగున్ అభిమన్యుని చేత హతుండయ్యే వినుము. పరగన్ ఇక్ష్వాకుండును బృహద్బలుండు మొదలున్ తుదయున్ కాగల్ రాజులన్ తోడు తోడన్ ఎరుంగ చెప్పితి నీ వారిన్ ఇంక మీదన్ పుట్టన్ కలవారిన్ చెప్పెద భూవరేంద్ర. ఆ బృహద్బలునకు బృహద్రనుండును, బృహద్రనునకున్ ఉరుక్షతుండున్, ఆతనికి వత్సప్రీతుండును, వత్సప్రీతునకున్ ప్రతివ్యోముండును, ప్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహదస్వుండును, బృహదస్వునకు భానుమంతుండును, భానుమంతునకున్ ప్రతీకాసుండును, ప్రతీకాసునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుండును, సుతక్షత్రునకు రుక్షకుండును, రుక్షకునకున్ అంతరిక్షుండును, అతనికి సుతపుండును, సుతపునకున్ అమిత్రజిత్తున్, అతనికి బృహద్వాజియున్, అతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును, ధనంజయునకు రణంజయుండును, రణంజయునకు సృంజయుండును, సృంజయునకు సాక్యుండును, సాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకు ప్రసేనజిత్తున్, అతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు రుణకుండును, రుణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును పుట్టుదురు. సుమిత్రుని అనంతర కాలంబున సూర్యవంశంబు నశింపం కలదు. వీరలు బృహద్బలుని నుండి క్రమంబునన్ పుట్టం కలవారలు అని చెప్పి సుకుండిట్లనియే. ధన్యుండా ఇక్ష్వాకు తనయుండౌ నిమియాగమాచరింబంగన్ కోరి ఆ వశిష్ఠున్ ఆర్త్విజ్యమునకున్ తాన్ అర్థింపనుకని ఆ తండింద్రుని మఖము చేయింపన్ ఈయ కొనినాడ మరి ఒత్తున్ కొదవలేదనవచ్చి సంసారమెంతయున్ చంచలంబు కాలయాపనమేల క్రతువు చేసెదమని అన్య ఋత్విక్కులన్ అతండు కూర్చి చేయన్ ఇంద్రుని యాగంబు చెల్లన్ చేసి గురుడు చనుదెంచి శిష్యుపైన్ కోపమెత్తి ఓరినా వచ్చున్ అందాకన్ ఉండవనచున్ అతని దేహంబు పడున్ కాక అని శపించే. ఇట్లు వశిష్ఠుండు శపించిన నిమియును వశిష్ఠుని దేహంబు పడున్ కాక అని మరలా శపించినన్ ఆ వశిష్ఠుండు మిత్రావరుణుల వలనన్ కడపటన్ ఊర్వశికి జన్మించే. గురుశాపంబున్న బ్రహ్మజ్ఞాని అయిన నిమి విగతదేహుండైనన్ అతని దేహంబు మునీశ్వరులు గంధవస్తువులను పొదివి దాచి దొరకున్న సత్రయాగంబు చెల్లించిరి. యాగంబు కడపటను దేవగణంబులు మెచ్చి వచ్చిన వారలకు నిమిదేహంబు చూపి బ్రతుకంచేయుండు అనవుడు వారలు నిమి ప్రాణంబులు వచ్చుంకాక అని పలికిన నిమి తన దేహంబు చొరనొల్లక ఇట్లనియే. అతి మోహాకులితంబు సాంద్ర మమతాహంకార మూలంబు సంతత నానా సుఖ దుఃఖ పీడితము అనిత్యంబు ఇట్టి దేహంబు సంకృతి నాకేటికి మీన జీవనము భంగిం భీతి బాహుళ్యమంచు ఇతరుల్ పెద్దలు దీనిన్ చేకొనరు సర్వేసున్మదిన్ కొల్చెదన్ అని పలికిన నిమి మాటలు క్రమ్మరింపనేరక శరీరులు కన్నులు తెరచినప్పుడును మూసినప్పుడును నిమి కానవచ్చు కాక అని పలికి దేవతలు చనిరి. అంతా పెద్దలైన మునులు పృథ్వీస్థలికి రాజులేమించూచి నిమి కళేబరంబు తరువన్ ఒకండు పుట్టెన్ తనయుండు వానిని జనకుండను చున్పలికె జగములెల్లా మరియున్ అతండు విగతదేహుండున్ కావున వైదేహుండనియును మదనజాతుండున్ కావున మిథిలుండనియున్ పరంగే అమ్మిథులను చేత నిర్మితంబైనది కావున మిథిలానగరంబు నాన్ పరంగే.
ఆ జనకునకున్ ఉదావసుండును, ఉదావసునకు నందివర్ధనుండును, నందివర్ధనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును పుట్టే. అతనికి మహావీర్యుండును, అతనికి సుధృతియున్, అతనికి ధృష్టకేతుండును, అతనికి హర్యస్వుండున్, అతనికి మరువున్, అతనికిన్ ప్రతింధకుండును, అతనికిన్ కృతరయుండున్, అతనికి దేవమేఢుండును, అతనికి విధృతుండును, అతనికి మహాధృతియున్, అతనికి కీర్తిరాతుండున్, అతనికి మహారోముండున్, అతనికి స్వర్ణరోముండును, అతనికి హ్రస్వరోముండును, అతనికి శీరధ్వజుండును పుట్టిరి. అతండు మఖము చేయన్ అవని దున్నింపంగ లాంగలంబు కొనను లక్షణాంగి సీత జాత అయ్యే. శీరధ్వజుండన దానన్ చెప్పన్ పడియే ధన్యుండతడు. ఆ శీరధ్వజునకున్ కుశధ్వజుండును, కుశధ్వజునకు ధర్మధ్వజుండును, ధర్మధ్వజునకున్ కృతధ్వజ మితధ్వజులను వారిద్దరును పుట్టిరి. అందున్ కృతధ్వజునకున్ కేశిధ్వజుండు ఉదయించే. అతండున్ తన్నున్ తానెరింగడి విద్యయందు నేర్పరి అయ్యే. మితధ్వజునకు ఖాండిక్యుండను వాడు జన్మించి తండ్రి వలనన్ ఎరుకగలవాండై కర్మతత్వంబు నేర్చి కేశిధ్వజుని వలన భీతుండై ఏగే. ఖాండిక్యులకు భానుమంతుండును, భానుమంతునకు శతద్యుముండును, శతద్యుమునికి శుచియు, శుచికి సనద్వాజుండును, సనద్వాజునకున్ ఊర్ధ్వకేతుండున్, ఊర్ధ్వకేతునకున్ అజుండునున్, అజునకున్ కురుజిత్తునున్, కురుజిత్తునకున్ అరిష్టనేమియున్, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువునకున్ పార్శ్వండునున్, పార్శ్వనునకు చిత్రరథుండును, చిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు ఉపగురుండును, ఉపగురునకు అగ్నిదేవ ప్రసాదంబునన్ ఉపగురువుండును, ఉపగురువునకు సావనుండును, సావనునకు సువర్చసుండును కలిగే. అతండే సుభూషణండని వినంబడు. ఆ సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకున్ అనఘుండును, అనఘునకు వీతిహవ్యుండును, వీతిహవ్యునకు ధృతియు, ధృతికి భౌళాసు ఉండును, భౌళాసునకున్ కృతియున్, కృతికి మహావసియును జన్మించిరి. వీరలు మైథిలులకు రాజులని చెప్పంబడుదురు. యోగీశ్వర ప్రసాదంబన గృహస్థులయుండియు బంధ విముక్తులై ఆత్మజ్ఞానంబు కలిగి నిరంతర బ్రహ్మానుసంధానంబు చేయుచున్ ఉండుదురు అని పలికి సుఖయోగీంద్రుండిట్లనియే. చంద్రగౌరమైన చంద్రవంశమునందున్ చంద్రకీర్తితోడ జనితమైన అట్టి పుణ్యమతులున్ ఐళాది రాజులన్ ఇంక వినుము మానవేంద్ర చంద్ర.